లేగదూడలను తలుచుకొని గేదెలు పాలను నిరాటంకంగా స్రవిస్తూ ఉన్నాయి. ఆ పాలధారలతో ఇంటి ప్రాంగణమంతా తడిసి బురదమయమైపోయింది. ఇంత సంపద కలిగిన గోపాలునికి నీవు చెల్లివైతివి. ఓయమ్మ, మేమందరము నీ వాకిటకు వచ్చి పైన మంచు కురియుచున్నను సహించి నీ గడపను నానుకొని నిలిచియున్నాము. పైన మంచు కురియుచున్నది, కింద పాలధారలు బురద చేయుచున్నవి. మేమంతా మనసులో మాధవుని నింపుకొని ఉన్నాము. పైన మంచు కురియటమనే శ్రీసూక్తి ధారలు ప్రవాహం సాగిపోతుంది. కాళ్ళ కింద పాలధారలనే ఆచార్య ఉపదేశ ప్రవాహం సాగిపోతుంది. మనసులో నిరంతరం మాధవ సంశ్లేష భక్తిధారలు విచ్ఛిన్నంగా పొంగి పొరులుతున్న ఈ ముప్పెటి ధారలతో తడిసి కూడా నిన్ను మా గోష్ఠిలో చేర్చుకొనుటకై నీ వాకిట గుమ్మాన్ని పట్టుకొని నిలబడి ఉన్నామమ్మా. ఆనాడు సీతమ్మను అపహరించాడన్న క్రోధముతో పరమాత్ముడైన శ్రీరాముడు ఆ స్వర్ణలంకాధిపతి అయిన 10 తలల రావణుణ్ణి మట్టుబెట్టి వాని గుణగణాలను స్తుతిస్తున్నాము, కీర్తిస్తున్నాము, పాడుతున్నాము. మేమింతయు చేయుచున్నను నీవు నోరైనా మెదుపుటలేదేమి తల్లి? ఇది ఏమి మొద్దు నిద్ర? నీ గొప్పతనాన్ని మేమెరిగితిమి లేవమ్మా. నీ మొద్దు నిద్ర విషయమంతా ఊరు వాడ తెలిసిపోయిందిలే. ఇక నీ మొద్దు నిద్ర చాలించి మేలుకో, నీ ధ్యానస్థితి నుంచి మేలుకో. మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని సాంగోపాంగంగా పూర్తి చేయుటకు సహాయపడు అంటూ 7వ గోపికను లేపుచున్నారు.